జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం గురువారం 30 అక్టోబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 41 నిమిషములకు. తిథి అష్టమి, ఉదయం 10 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి నవమి. వారం బృహస్పతి. నక్షత్రం శ్రవణ, సాయంత్రం 6 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి ధనిష్ట. యోగం స్థూల, ఉదయం 7 గంటల 16 నిమిషముల వరకు. తదుపరి వృద్ధి. కరణం భవ, ఉదయం 10 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి బాలవ, రాత్రి 10 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. వర్జ్యం రాత్రి 10 గంటల 36 నిమిషముల నుండి రాత్రి 12 గంటల 13 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషముల నుండి ఉదయం 10 గంటల 51 నిమిషం వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషం నుండి మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 25 నిమిషం నుండి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 17 నిమిషం నుండి ఉదయం 7 గంటల 43 నిమిషముల వరకు. గుళికా కాలం ఉదయం 9 గంటల 8 నిమిషం నుండి ఉదయం 10 గంటల 34 నిమిషం వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుండి తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషం వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 56 నిమిషం నుండి ఉదయం 9 గంటల 37 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 36 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషం వరకు. ఈరోజు పండుగలు, విశేషాలు. ఈరోజు రాశిఫలాలు. గురువారం 30 అక్టోబర్ 2025, మేషరాశి. వ్యాపారాలు అనుకూలిస్తాయి, ఆర్థికంగా మరింత పురోగతికి జరుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు, ఉద్యోగంలో నూతన అవకాశాలు అందుతాయి. దూర బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యుల నుండి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు తప్పవు. కర్కాటక రాశి. వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శిస్తారు. సింహరాశి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాల్లో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కన్యారాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగాల పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. తులారాశి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనుస్సు రాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. పాక బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగమైన అధికారులు అనుగ్రహం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మకర రాశి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా ఉద్యోగాలు నిరానిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీనరాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో భాగవస్తులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో కొద్దిపాటి పుకాకులు తప్పవు. నూతన రుణ యత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. కొన్ని పనుల్లో శ్రమపడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ. శుభములను సగే తండ్రి, శుభములను సగే
కలిగే దేవా శుభములు